గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎంవీ నగర్ ఏరియాలో ఈ నెల 10వ తారీఖున డిహెచ్బి అఫెన్స్ ఒకటి జరిగిందండి. ఇందులోని కంప్లైనెంట్ బలిజ లలితాదేవి గారు ఈమె ఇంట్లోని ఈమె టీచర్గా పనిచేస్తారు, వీళ్ళ హస్బెండ్ లారీ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళు మార్నింగ్ 10:30కి ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటికి తాళం వేసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి 12:30కి వచ్చి చూసుకునే సమయంలో ఇంట్లోని తాళం బద్దలు కొట్టబడి అట్లానే లోపల బీరువా తాళం పవర్ కట్టతో పోయిబడి ఉండి అందులోని బంగారు వస్తువులు అపహరణకు గురైన సుమారు 150 గ్రాములు బంగారు వస్తువులు పోయినాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 7:30కి దాని మీద నిడదవోలు పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 51/2025 అండర్ సెక్షన్ 331(3), 305A BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఈ కేసుకు సంబంధించి 3 ముద్దాయిల్ని గుండ్రాజవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆనూరు నుంచి తణుకుల రోడ్డు దగ్గర గల బస్ స్టాండ్ వద్ద 3 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అనుమానం మీద వాళ్ళ పడాల లక్ష్మీ శైలజ, బండే సత్యవేణి, కప్పకాయల సురేంద్ర అనే 3ని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర చెక్ చేయగా ఈ నేరంలో దొంగిలించబడిన బంగారు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన వెంబడ వాళ్ళు ఈ నేరం చేసినట్టు అంగీకరించారు. ఈమె స్వయంగా కంప్లైంట్కి ఎవరైతే ముద్దాయి ఉన్నారో చెల్లెలు అవుతారు. ఆమెకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈమె దగ్గర గోల్డ్ ఉంటుందని చెప్పి ఆమెకు తెలుసు. వాళ్ళు ఏ టైంలో ఇంట్లో ఉంటారు, ఏ టైంలో బయట ఉంటారు అనే విషయాలన్నీ కూడా గమనించి జాగ్రత్తగా రెక్కీ చేసుకుని ఈమె A2 A3తో ఈమెకి బంధువు అవుతారు, దూర బంధువు అవుతారు. A2 A3 సహాయంతో ఈమె ముందు నుంచి ఒక పథకం రచించుకుని దాని ప్రకారం డోర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన పనిముట్లు అన్ని కూడా సమకూర్చుకుని 10వ తారీఖున వీళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. అందులో భాగంగా 3 కూడా నిడదవోలు వచ్చి ఎంవీ నగర్లోని ఫిర్యాదు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా గమనించి ఇంట్లో దూరి నేరం చేశారు. ఇందులో భాగంగా ఈ 3ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పోయిన వస్తువులన్నింటినీ కూడా మరియు 10,000 రూపాయల క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. దీన్ని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో నా పట్టణంలోని ప్రజలందరికీ కూడా అండ్ మిగతా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ వేసవికాలంలో ఈ దొంగతనాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. సో మీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మన పోలీస్ స్టేషన్స్ పరిధిలో 4 పోలీస్ స్టేషన్ పరిధిలో LHMS కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయండి. అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఊరికి ఏదైనా 12, 2 రోజులు 3 రోజులు బయటకు వెళ్ళినప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మాకు ఇంటిమేట్ చేస్తే మీ ఇంట్లో ఆ కెమెరా అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది, LHMS కెమెరా. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా నేరస్తుడు దొంగతనం చేయడానికి ఇంట్లో ప్రవేశించిన వెంటనే మనకి అలర్ట్ వస్తుంది మీ మొబైల్ ఫోన్కి. అలా సేమ్ టైమ్ మాకు ఆఫీస్లోని మా మొబైల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది. నిందితుడు ఎవరైనా మన ఇంట్లో నేరం చేయడానికి ప్రవేశించినంటే దాన్ని వెంటనే గుర్తించి ఇమ్మీడియట్గా మనం అక్కడ అతన్ని అదుపులో తీసుకుని నేరం జరగకుండా, దొంగతనాలు జరగకుండా మనం నివారించవచ్చు. సో అందరూ కూడా ఈ విషయం మీద అవగాహన కలుగుతుంది. మీరు సెలవులు కాబట్టి రానున్న ఏప్రిల్లో స్కూల్ సెలవులు ఇస్తారు కాబట్టి ఎవరైనా బయటకు వెళ్ళే సమయంలో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాము. అట్లానే ఎవరైనా కూడా అనుమానాస్పదంగా మీ ఏరియాలో తిరుగుతున్నట్లయితే ఈ నేరస్తులు ఏం చేస్తారంటే పగల టైంలో రెక్కీ నిర్వహించుకుని ఎవరైతే ఇంట్లో ఉన్నారు, ఏ ఇల్లు తాళాలు ఉన్నాయి, ఏ ఇంట్లో ఇవి ఉన్నాయి చూసుకుని రెక్కీ చేసుకుని దాంట్లో భాగంగా తర్వాత వచ్చి అక్కడ నేరం చేయడం జరుగుతుంది. సో ఎవరన్నా కూడా అనుమానాస్పదంగా మీ ఏరియాలో సంచరిస్తున్నట్టయితే ఇమ్మీడియట్ గా ఈ పోలీస్ స్టేషన్ లో నాకు కానీ, సిఐ కానీ, లేదంటే మీ SI గారు కానీ మీ పోలీస్ స్టేషన్ లో వెంటనే సమాచారం ఇస్తే వాళ్ళని అదుపులో తీసుకుని విచారించడం జరుగుతుంది. సో ఇట్లాగా నేరాల నివారణకి మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మీడియా తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.